ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుండి 4వ స్థానంలో శనిగ్రహం, 5వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, 7వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 8వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవచ్చు. ఆలోచన తీరు అంతా సక్రమంగా ఉన్నప్పటికీ ఇంకా పరిపరి విధాలుగా ఆలోచన చేయటం జరుగుతుంటుంది. అయితే ఒక నిర్ణయం పటిష్టంగా తీసుకున్నప్పటికీ కూడా మరొక దానికోసం మరొక విధంగా ఆలోచనలు చేయాలనే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మొదట తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన స్థితి ఉంటుంది. అలాగే మొదల్లోనే సరైన నిర్ణయం తీసుకొని ఇంకా అది సరైనదా కాదా అని వెతుకులాట చేసి చివరికి దాన్నే ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ధన యోగాదులు అన్ని రకాలుగా బాగానే ఉంటాయి. అంత పెద్ద ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. అయితే ధనానికి సంబంధించిన విషయాల్లో సకాలంలో ధనం అందుబాటులోకి వస్తుంటుంది. మరలా మనం ఇవ్వవలసిన చోట సకాలంలోనే ఇవ్వగలుగుతాం. అయితే ఈ ఇవ్వడం తీసుకోవడంలో కొంచెం టెన్షన్ వాతావరణం కూడా ఉండవచ్చు. అంటే ఆ సమయం దాకా అందుతుందో అందదో అనే ఒక రకమైన టెన్షన్ వస్తుంటుంది. అయితే అది ఎక్కువసేపు ఉండకుండానే మరి దానికి తగినట్టుగా ధనం సేకరించుకోవడం, ఇవ్వడం, తీసుకోవడం అలాంటి పనులన్నీ కూడా తేలిగ్గానే తీసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. గృహ వాహన యోగాదులు ఈ వారం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇది సరైన సమయం కాదు. అర్ధాష్టమ శని జరుగుతోంది. దానివల్ల కొంత ఇబ్బందికరమైన విషయాలు కూడా ఉంటాయి. అయితే గృహ వాహన విషయాలు ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా లేదనే చెప్పాలి. అలాగే విద్యా వ్యవహారాదులు, విద్యా సంబంధించిన విషయాల్లో విద్యా సంబంధించిన రంగాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇది కొంత అనుకూలంగానే కనిపిస్తోంది. రుణ సంబంధించిన విషయాల్లో రుణ భారం కొంచెం తగ్గించుకోగలుగుతారు. అలాగే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలంగానే ఉంది. పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అలాగే పాత మిత్రుల్ని కలవగలుగుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. అయితే ఇద్దరు భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అనుకూలమైన వాతావరణంలోనే దానికి అనుకూలమైన వాతావరణంతో అనుకూలమైన నిర్ణయాలే తీసుకోగలుగుతారు.
అయితే మనం ఏదైనా ధనం పెట్టుబడి పెట్టాలన్నా తర్వాత డిపాజిట్ చేయాలన్నా ఇలాంటి విషయాల్లో ఏదైనా ప్రయత్నం చేసినా చేయాలని ప్రయత్నం చేసినా అది అంత అనుకూలపడే అవకాశం తక్కువ. అయితే మనకి రుణాలు ఉండగానే ఏదో డిపాజిట్ చేయాలా ఏదైనా నిల్వ చేయాలనే ఉద్దేశం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ముందు ఆ రుణాలు తీర్చుకోవడం అనేది ముఖ్యమైన విషయంగా గమనించాలి. అయితే మానసికంగా ఆలోచన తీరు అటు ఇటు ఊగిసలాడుతూ కొంచెం గందరగోళ పరిస్థితిని చూపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవ్వవలసిన చోట ఇవ్వలేకపోవడం, మరి వచ్చిన ధనాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడం జరుగుతుంటుందని అనిపిస్తుంది. అలాగే భాగ్యస్థితి కొంతవరకు బాగానే ఉన్నా ఆలోచన తీరు మనం అమలు చేసే విధానాల వల్ల కొంచెం మాట పడవలసిన పరిస్థితి వస్తుంది. అపకీర్తి కలిగే అవకాశం ఉందని తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం, వృత్తిపరమైన విషయాలు ఇవన్నీ కూడా మంచి అనుకూలంగానే ఉంటాయి. అటువంటి విషయంలో పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. అయితే ఇంకా కొంత ఎక్కువ శ్రద్ధతో పనిచేయవలసిన వస్తుంది. ఇంకా కొంత ఎక్కువగా మొదలైన నిజాయితీగా శ్రద్ధగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మన పనికి గుర్తింపు కలుగుతుంది. మనం చేసిన పని వలన అందరికీ సంతోషం కలుగుతుంది. అలాగే ఆర్థిక పరమైన ఒత్తిడి తగ్గుతుంది. మనం చేసిన పనులకు కీర్తి, గుర్తింపు, గౌరవం కలుగుతాయి. మనకి సాధారణమైన ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు సాధారణంగానే ఉంటాయి. పెద్దగా విశేషమైన ఖర్చులు అయితే ఏమీ ఉండవు. అన్ని రకాల విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలపడే అవకాశం బాగానే ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.